నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్. సత్యసాయి నిత్యాన్నదాన సేవా కార్యక్రమాలు అభినందనీయమన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. రిమ్స్లో శ్రీ సత్యసాయి ప్రసాద క్యాంటీన్లో ఆవిరి యంత్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. పహల్గాంలో పర్యాటకులపై జరిపిన ఉగ్రదాడిలో 26 మంది హత్యకు నిరసనగా మౌన దీక్ష. జనసేన పార్టీ కార్యాలయంలో నాయకుల మౌన దీక్ష. టీడీపీ నాయకుడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు. పోలీసుల అదుపులో అనుమానితులు. బియ్యం మాఫియా వైపుగా దృష్టి సారించిన పోలీసులు. ఒంగోలు రిమ్స్లో శ్రీ సత్యసాయి ప్రసాద క్యాంటీన్ నిత్యాన్నదాన సేవా కార్యాలయంలో చెన్నై వారి సహకారంతో ఆవిరి యంత్రం సాయంతో వంటలు ప్రారంభించే యంత్రాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. సత్యసాయి నిత్యాన్నదాన సేవా కార్యక్రమం చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం అని దామచర్ల జనార్దన్ రావు అన్నారు. రెండు 2015 నుండి సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వందలాది మందికి అన్నదానం నిర్వహించడం నిజంగా పుణ్య కార్యక్రమం అని ఎమ్మెల్యే అన్నారు. కరోనాలో సైతం రోగులకు వారి సహాయకులకు నిత్య అన్నదానం చేస్తూ ఆకలి తీర్చడం సంతోషకరమని అన్నారు. ఎంతోమంది డోనర్స్ ఆర్థిక సహాయాన్ని సక్రమైన పద్ధతిలో వినియోగిస్తూ ఎటువంటి విమర్శలకు రానియకుండా చక్కగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులను ఆయన అభినందించారు. భవిష్యత్తులో తన వైపు నుండి సహాయ కార్యక్రమాలు ట్రస్టుకు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలు, రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు తంగిరాల రామిరెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ చైర్మన్ మంత్రి శ్రీనివాసమూర్తి, మేనేజింగ్ ట్రస్టీ చైర్మన్ మంత్రి శ్రీరామమూర్తి, సిద్ధా సాయిబాబా, కోడెల శ్రీనివాసరావు, సమితి కన్వీనర్లు, భజన మండలి కన్వీనర్లు పాల్గొన్నారు. సత్యసాయి ప్రసాద క్యాంటీన్ని ఈరోజు శ్రీరామమూర్తి గారు ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని అలా మళ్ళీ ప్రారంభించుకున్నాం. దీన్ని ఇదివరకు రైస్ అదేవిధంగా ఈ డాల్ కానీ ఇవన్నీ కూడా మాన్యువల్గా చేసే దాంట్లో ఈరోజు స్టీమ్ ద్వారా చేసుకునే ఎక్విప్మెంట్ని చెన్నై వాళ్ళు డొనేట్ చేయటం, దాని ద్వారా ఈరోజు అది కూడా ప్రారంభించుకున్నాం. ఎందుకంటే మనుషులు తక్కువతోటి ఎక్కువ మందికి చేసుకోవాలంటే ఇప్పుడుండే పరిస్థితులను బట్టి మనం చేసుకోవటానికి ఇది ఓపెన్ చేసుకోవటం కూడా జరిగింది. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో జీజీహెచ్లో ఎవరైతే అటెండర్స్ ఉంటారో, ఇది పేదల హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతోమంది పేదలు వచ్చి ఇక్కడ పేషెంట్స్ ఉండేటప్పుడు వాళ్ళకి అటెండ్గా వచ్చే వాళ్ళకి దగ్గర స్టార్ట్ అయిన 2015 నుంచి ఇప్పటి వరకు 7 లక్షల మంది పైగా వాళ్ళు భోజనాలు ఇక్కడ పెట్టారంటే ఎంత బాగా సర్వీస్ చేస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. కాబట్టి వీళ్ళు ఒక యూనిటీగా, ఒక వాలంటీర్స్గా సత్యసాయి ఏదైతే సాయిబాబా పేరు మీద పెట్టుకొని ఆశ్రమం ద్వారా ఈరోజు ఎంతోమంది వాలంటీర్స్ ద్వారా ఈరోజు ఎంతోమందికి సేవలు అందిస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. ఈరోజు ఎక్కడా కూడా ఇంత మచ్చ లేకుండా ఈరోజు ఇంతమందికి మంచి సర్వీస్ చేయటం అనేది చాలా సంతోషం. ఏ అవసరం కావాలన్నా కూడా తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మాకు ఎప్పుడు ఏ సమాచారం తెలిసినా కూడా మాకు చెప్పినా మేము మా పూర్తి సహకారంతో ఇంకా అభివృద్ధి చెందేదానికి నా తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మైనుపాడులో ప్రభుత్వ విద్యాశిక్షణ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కలెక్టరేటులోని మీకోసం భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఖాళీగా ఉన్న 23 పోస్టులకు 33 మంది ఉపాధ్యాయులు ఎంపిక కావడంతో వారికి మౌఖిక పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డిఏఓ కిరణ్ కుమార్, డైట్ కళాశాల ప్రిన్సిపల్ సామా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పక్షాన మృతులకు సంఘీభావంగా మౌన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, నాయకులు కంది రవిశంకర్, ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, బొందెల శ్రీదేవి, పిల్లి రాజేష్, పల్లా ప్రమీల, దండే అనిల్, గోవింద్ కోమలి, ఆకుపాటి ఉష, సుంకర కళ్యాణి, డివిజన్ అధ్యక్షులు అయినాబెత్తిని రాహుల్, నరసింహారావు, షేక్ ముంతాజ్, ఈమడిశెట్టి శ్రీను, అల్లూరు శ్రీహరి, కర్రి శ్రీకాంత్, తేళ్ల హరీష్, శ్రీహరి, బొందెల మధు, వీరమహడలు తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో పెహల్గావ్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో 28 మంది భారతీయులు చనిపోవటం, దానిలో భాగంగా ఇద్దరు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఒకళ్ళు వైజాగ్, ఒకళ్ళు కావలి సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా జనసేన పార్టీ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈరోజు కావల్లో చనిపోయినటువంటి ఉగ్రవాదుల దాడిలో జనసేన పార్టీ కార్యకర్తను మధుసూదన్ గుప్తా భౌతికాయాన్ని చూసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా కావలికి వెళ్ళటం జరుగుతుంది. ఆయన ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశానుసారం రెండవ రోజు మౌన దీక్ష జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేశాం. ఈ దాడి భారతదేశం మీద జరిగినటువంటి దాడి, ఎందుకంటే దేశానికి ఒక పెద్ద ముప్పు. ఇంతకుముందు జరిగినటువంటి దాడుల కన్నా చాలా ఘోరమైనటువంటి దాడి ఇది. ఈ దాడిని ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్తఖండంతో ఖండించాలి. ఉగ్రవాదాన్ని ఈ దేశంలో లేకుండా ఈ దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని చెప్పి, దేశాన్ని ఎటువంటి ముప్పు లేకుండా ఉగ్రవాదుల నుంచి కాపాడాలని చెప్పి జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా ఈరోజు మౌన దీక్ష కూర్చొని మోడీ గారిని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనేది ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఉగ్రవాదం అనేది చాలా ఎప్పుడూ దాన్ని మనం ప్రోత్సహిస్తే చాలా ఇబ్బందులు అండి. కొన్ని దేశాలు ప్రోత్సహించి ఈరోజు ఎలాంటి బాధలు పడతాయో రాబోయే రోజుల్లో మోడీ గారు దాన్ని కరెక్ట్గా నెరవేరుస్తారండి. ఈరోజు భారతదేశాన్ని మన సొంత మాతృభూమిలాగా అందరూ ప్రతి ఒక్కరు అనుకొని ముందుకు వెళ్ళాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు అవడం వలన, ఒకళ్ళు జన సైనికులు కావిలి, రెండో వాళ్ళు వైజాగ్లో, ఈ రెండు మనకు జరగడం వలన చాలా బాధాకరంగా ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ కూడా జరగడం వలన అది కూడా మనకు ఎంతో బాధాకరంగా ఉంది. ఇలాంటి బాధలు ఎప్పుడు జీవితంలో మళ్ళీ రాకూడదని చెప్పి ఈ పర్యవేక్షణ ప్రకారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా ముందుగా గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే మీడియా అనేది ఎలక్ట్ అయినప్పుడు అందరికీ జనాలకి తెలుస్తాయి కాబట్టి ఈ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే తను చేయమన్నారండి. ప్రపంచం కూడా ఉలిక్కిపడేలాగా చేసింది కాబట్టి ఈ ఉగ్రవాదాన్ని ఇమ్మీడియట్గా అరికట్టాలి. మోదీ గారిని కూడా మేము యావత్ కోరుకుంటున్నాము. మా జనసేన తరఫున, మా వీర మహిళల తరఫున అందరం కూడా మేము రాష్ట్రాలు మొత్తం తిరిగి ఈ ఖండిస్తూ దీన్ని తెలియజేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా 3 రోజులు సంతాప దినాలని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం అవన్నీ మేము ఆచరిస్తున్నాము. దానికి ప్రధానమంత్రి మోడీ గారు వెంటనే రియాక్ట్ అయ్యి సింధు జలాలని ఆపడం కానివ్వచ్చు, ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం ఎంతో విప్లవాత్మకంగా పాక్ని మన దేశంలోనికి రానికుండా ఆయన తీసుకునే ప్రతి యాక్షను ఉగ్రవాదుల మీద ఉక్కుపాదం మోపిద్ది. ఇలాంటి వాళ్ళందరినీ రానియడం వల్ల అమాయకులు ఎంతోమందిని వాళ్ళు బలికొంటున్నారు. ఇలాంటి ఇంకోసారి జరగకుండా ప్రతి ఒక్కళ్ళం చాలా ఎలర్ట్గా ఉండి ఎంతో శ్రద్ధగా ఉండాలని. బులెటిన్లో స్వల్ప విరామం. బులెటిన్కి తిరిగి స్వాగతం. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు నాయుడు గాలికి వదిలేసి వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టే పనిలో పడ్డారని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి సమన్వయకర్త చుండూరు రవిబాబు అన్నారు. ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. గతంలో ఎన్టీ రామారావు సారా వ్యతిరేక ఉద్యమం చేస్తే తరువాత చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ మద్యం అవసరమని కొన్ని పత్రికల్లో కథనాలు రాయించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మద్యాన్ని ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు అని దుయ్యబట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మద్యం మీద వచ్చిన ఆదాయంతోనే పాలన సాగిస్తుందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడంతో మద్యం తాగిన వ్యక్తులు ఎక్కడ పడుకోవాలో అర్థం కాక డివైడర్ల మీద పడుకునే స్థితికి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో ఎమ్మెల్యేలకు వాటాలు ఇస్తూ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి లిక్కర్ ఫ్యాక్టరీలకు అనుమతులు ఇవ్వలేదని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడాన్ని మానుకోవాలని రవిబాబు హితవు పలికారు. సమావేశంలో వైసీపీ నాయకుడు దుంపా చెంచిరెడ్డి, యువజన విభాగం నాయకుడు దేవ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజల్ని గాలి కొదిలేసిన చంద్రబాబు నాయుడు రైతాంగాన్ని, పేదవర్గాల్ని ఆయన చెప్పిన హామీలన్నీ అమలు చేయలేక పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కొత్త కేసులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ఏదో ఒక నిరాధారమైన ఆరోపణలతోటి నోటీసులు ఇచ్చి పిలిపించి కేసులు కట్టే పనిలో, అంటే ఆయన ఫెయిల్యూర్స్ని ఒప్పుకోలేక ప్రజలకి బాధ్యతగా ప్రవర్తించలేక పక్కదారి పట్టిస్తున్నాడు. దాంట్లో భాగంగానే రాజ్ కసిరెడ్డినో వాసుదేవరెడ్డినో కొంతమంది వ్యక్తుల్ని భయపెట్టి లొంగ తీసుకోవాలి, తప్పుడు వాళ్ళే ఒక అఫిడవిట్లు తయారు చేసి వీళ్ళని బెదిరించి సంతకాలు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలనే కుట్రకోణం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. లిక్కర్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు గారు, మీరు ఎన్టీఆర్ వారసులా? ఎన్టీఆర్ ఆశయం ఏంది? ఈ రాష్ట్రంలో సారా ఉద్యమం చేసి తెలుగుదేశం పార్టీ సారాయికి వ్యతిరేకంగా నిషేధం పెట్టి ఆ రోజున్న వ్యాపారస్తులతోటో మీరు కొమ్మక్కై ఆయన దించేశాక మళ్ళీ లిక్కర్ని నీ అనుకూల పత్రికల్లో రోజు కథనాలు రాపించి లిక్కర్ అవసరమని రాపించారు. లిక్కర్ వద్దని రాసిన పత్రికలే మళ్ళీ పరిమితంగా లిక్కర్ ఉండాలని చెప్పి రాపించిన ఘనత ఆ పత్రికల క్రెడిబిలిటీ ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. లిక్కర్ని ప్రవేశపెట్టమే కాకుండా చీప్ లిక్కర్ని కూడా ప్రవేశపెట్టి మళ్ళీ దాంట్లో బెల్ట్ షాపులు ఇచ్చి ఉగ్గు పాలతో తాగించినట్టుగా మంచినీళ్ళు లేని గ్రామాల్లో కూడా నువ్వు లిక్కర్ని అవైలబిలిటీ తీసుకొచ్చి ప్రజలు గ్రామాల్లో మీరు రాకతలకి, చంద్రబాబు నాయుడు గారు రాకతలకి ఊరి చివర ఎక్కడో ఒక మూల ఉండేది. మండలంలో పెద్ద గ్రామాల్లో 2-3 గ్రామాల్లో ప్రభుత్వ సారాయి దుకాణం అని ఉండేది. అక్కడికి పోయి తాగి రావడానికి మనిషి సిగ్గుపడతా ఉండేవాడు. నువ్వు వచ్చాక జనరలైజ్ చేసి అసలు తాగనోడు మనిషే కాదన్నట్టు క్రియేట్ చేసి ఎలక్షన్లో మందు పంపిణీ చేసి ఇంటింటికి సీసా ఇచ్చి ప్రతి మనిషిని తాగుబోతులుగా మార్చింది నువ్వు కాదా చంద్రబాబు? 15 సంవత్సరాలు, ఇప్పుడు 4వసారి నువ్వు 4 టర్ములు ముఖ్యమంత్రిగా అయ్యి నువ్వు ప్రభుత్వం నడిపేదంతా సారాయి మీదే కదా, నీ పార్టీ ఆదాయం అంతా సారాయి మీదే కదా. నువ్వు ఎవరిని ఎట్లా విమర్శిస్తావు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2014-19 మధ్య ఒక టైమింగ్ ఉండేది. ప్రభుత్వ షాపులు ఉండేవి, ఒక వేళలో మాత్రమే అవి ఉండేవి. ఇవాళ అర్ధరాత్రి అపరాత్రి ఉందా? అసలు ఒక టైం ఉందా? ఏ టైనా పాపం వాళ్ళు మీరు ఇచ్చిన పర్మిట్ రూమ్లో తాగటం, బెల్ట్ షాపుల్లో పల్లెటూరులో తాగటం, ఎక్కడ పనుకోవాలో అర్థం కాక డివైడర్ల మీద పనుకుంటున్నారు. రేత్రిపూట మీరు పోయి టౌన్లో తిరిగితే అర్థమైంది. వాళ్ళు తాగి డివైడర్ల మీద పనుకుంటున్నారు. ఏదైనా తొక్కితే వాడు అటు ఇటు పడితే వాహనాలు తొక్కితే ఏమవుతుంది? ఎమ్మెల్యేలకి షాపుల్లో వాటాలు ఇచ్చారు. ప్రతి షాపులో వాటాలు ఇచ్చిన మాట బహిరంగ రహస్యమే కదా, అందరు చెప్పుకుంటుందే కదా. మరి అధికంగా అమ్ముతున్న క్వార్టర్కి 10 రూపాయలు, ఫుల్ బాటిల్కి 40 రూపాయలు ఎక్స్ట్రా అంట. ఈ డబ్బులు ఎవరికి పోతున్నాయి? మద్యాన్ని ప్రోత్సహించి మద్యాన్ని తక్కువకు అమ్ముతున్నాను మీరే తాగండి అని చెప్పి ఇటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇవాళ
రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వటంలో అన్ని పంటలకు నువ్వు ఫెయిల్ అయ్యావు, ఆరోగ్యం విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావు, వెల్ఫేర్ స్కీమ్స్లో నువ్వు ఫెయిల్ అయ్యావు. పక్కదారి పట్టించడానికి ప్రత్యర్థి పార్టీల మీద తప్పుడు ఆరోపణలు చేసి నిరాధారమైన ఆధారాలతోటి ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక నెపమేయాలనే ఉద్దేశం చూస్తూ ఉంటే ఇది ప్రజలు హర్షించరు, ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంపిటీషన్ ప్రపంచంలో రాణించాలనుకునే యువతకు A1 రీడింగ్ రూమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. మంగమూరు రోడ్డు జంక్షన్లో నూతనంగా నెలకొల్పిన A1 రీడింగ్ రూమ్ను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్తో కలిసి దామచర్ల ప్రారంభించారు. ప్రస్తుతం కాంపిటీషన్లో యువత CA, నీట్, PG, నీట్, సివిల్స్ ఇతర పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారు ఈ రీడింగ్ రూమ్లో ప్రశాంతంగా చదువుకునేందుకు వీలుగా ప్రతి ఒక్కరికి క్యాబిన్ ఏర్పాటు చేసి చక్కగా సదుపాయాలు కల్పించారన్నారు. యజమాని బెల్లంకొండ భార్గవరాముడు, మేనేజర్ రమేష్లను ఎమ్మెల్యే అభినందించారు. అతి తక్కువ ఖర్చుతో రోజు మొత్తం ఏకాగ్రతతో చదువుకునేందుకు A1 రీడింగ్ రూమ్ చక్కగా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈరోజు మగమూరు రోడ్లో A1 రీడింగ్ రూమ్ ఒకటి ఆల్రెడీ వీళ్ళు చేశారు. మన నాగరాజు గారు ఇవాళ ప్రారంభించుకున్నా, నేను మన సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు అందరం కూడా వచ్చాం. ఏంటంటే A1 రీడింగ్ రూమ్ వచ్చేసి మనకి మేజర్గా చదువుకోవటానికి వాళ్ళకి ఒక టేబుల్ అలాట్ చేయటం, వాళ్ళకి ఒక డెస్క్ అలాట్ చేయటం, అదేవిధంగా వాళ్ళ మంత్లీ ఇంటికాడ ఇబ్బందులు ఉన్నా లేకపోతే డిస్టర్బెన్స్ ఉన్నా ఏదైనా కూడా వాళ్ళు చదువుకోవాలన్నప్పుడు వాళ్ళ బుక్స్ ఆడ పెట్టుకొని వచ్చేసి ఎనీ టైం 24 అవర్స్ వాళ్ళు వచ్చి చదువుకునే విధంగా ఈ A1 స్టడీ సెంటర్ని కూడా మన వాళ్ళు పెట్టారు. ఇది ఒక మంచి కాన్సెప్ట్. ఇది ఇక్కడ లో బడ్జెట్లో కూడా దగ్గర 1800 రూపీస్ పర్ మంత్ ఛార్జ్ చేస్తూ ఈరోజు దీన్ని పెట్టారు. దీన్ని పెట్టడం వల్ల ఈరోజు అది వరకు కూడా పిల్లలు ఎక్కువ మంది కూడా వచ్చి ఇక్కడ చదువుకునే విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండి ఒంగోలు కూడా నీడ్ ఉందని చెప్పి అవసరంతో ఈరోజు మళ్ళా ఒక 120 దాన్ని ఏమంటారు పార్టీషన్స్ క్యాబిన్స్ పెట్టారు. ఆ క్యాబిన్లో 120 మంది చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు లేకపోతే ఏదైనా ట్రైనింగ్ అప్పుడు అట్లాంటప్పుడు 3 మంత్స్ కావాలంటే 3 మంత్స్, 1 ఇయర్ కావాలంటే 1 ఇయర్, ఆ విధంగా ఉండే విధంగా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో ఏసీ ప్రొవైడ్ చేశారు. అన్ని ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది. కాబట్టి మంచి కాన్సెప్ట్ ఇది. నేను ఫస్ట్ టైం నేను కూడా చుట్టం కూడా ఈ కాన్సెప్ట్ మంచి ఆలోచనతో పెట్టారు వాళ్ళు. కాబట్టి చదువు అనేది ఈరోజు ఎంత అవసరం అనేది కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి మనం లో బడ్జెట్లో కట్టుకొని నీట్గా ఇక్కడ నుండి ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా చదువుకునే విధంగా ఈ పెట్టినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఒంగోలులో కూడా ఇంకా ఎవరన్నా ఇలాంటి ఇబ్బందులు ఉండేవాళ్ళు ఇక్కడ చదువుకోవడానికి బాగుండే ఫెసిలిటీ ఉందని చెప్పేసి కూడా అందరికి కూడా తెలియజేస్తూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఒంగోలులో ఇక ఈ కాన్సెప్ట్ రావడం చెప్పినట్టు మంచి అట్మాస్ఫియర్ ఉంది, మంచి ఏసీ ఉంది, మంచి ఫ్యాన్స్ ఉన్నాయి. దాని తర్వాత చదువుకునే వాళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చుకొని నెమ్మదిగా చదువుకునే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఇళ్లల్లో ఒకరి టీవీలు కూడా వేరే చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి. అవన్నీ కాకుండా ఏదైనా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్ కోసం ఇది బాగా పనికి వస్తుంది. చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. రాబోయే కాలంలో ఇలాంటి ఇంకా ఎక్కువ రావాలని ఈ మేనేజ్మెంట్, ఈ మంచి కాన్సెప్ట్ వచ్చిన ఈ మేనేజ్మెంట్కి నా బెస్ట్ విషెస్ చెప్తాను. టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఒంగోలులోని ఆయన కార్యాలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని 4 వ్యక్తులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. అతని మృతదేహంపై 53 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు జిల్లాకు వచ్చారు. ఇప్పుడీ హత్యలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే విషయంపై పోలీసులు సీరియస్గా దృష్టి సారించారు. మొత్తం 12 బృందాలు ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. వీరయ్య చౌదరి మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత ఆయన కార్యాలయంలోనే ఉన్నట్లు తెలుసుకుని ముసుగు వేసుకున్న 4 వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఒకరు కింద కాపలాగా ఉండగా 3 2వ అంతస్తులోని కార్యాలయానికి వెళ్లి
తలుపులు మూసివేశారు. ఎందుకు తలుపులు మూశారని ప్రశ్నించిన కార్యాలయ సిబ్బంది మెడపై కత్తి పెట్టి చంపుతానంటూ ఒకరు బెదిరించగా మరో ఇద్దరు కత్తులతో విచక్షణారహితంగా వీరయ్య చౌదరిని పొడిచి హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీరయ్య చౌదరి హత్య వెనుక రేషన్ బియ్యం మాఫియా హస్తం ఉన్నట్లు భావించి ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు పరిధిలోని నిడిబ్రోలుకు చెందిన షేక్ అమీర్, పరిటాల గోపి, అశోక్ కుమార్ను ఇప్పటికే అదుపులోకి తీసుకుని ఒంగోలు తీసుకొచ్చారు. ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి రేషన్ బియ్యం తరలింపులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరయ్య చౌదరి హత్య తర్వాత సదరు వ్యక్తి కూడా అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో రైస్ మిల్లు యజమాని ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసే వ్యాపారుల పేర్లు బయటకొచ్చాయి. పోలీసులు వ్యూహాత్మకంగా మిల్లు యజమానితో వారికి ఫోన్ చేయించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. వీరయ్య చౌదరి హత్య కేసు నిందితులు పారిపోయేందుకు వారిని రహస్య ప్రాంతంలో ఉంచేందుకు సహకరించారన్న కోణంలో వీరిని విచారిస్తున్నారు. షేక్ అమీర్, పరిటాల గోపి, అశోక్ కుమార్ కొన్నాళ్లుగా వైకాపా సానుభూతి పరులుగా ఉంటున్నారు. 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. వైకాపా హయాంలో రేషన్ బియ్యం వ్యాపారి బర్నబాస్ను కిరాయి హంతకులతో అప్పట్లో రేషన్ మాఫియా హత్య చేయించిందని నాడు పోలీసులు నిర్ధారించారు. ఇప్పుడు కూడా రేషన్ బియ్యం వ్యాపారంతో సంబంధం ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో చర్చనీయాంశమైంది. అత్యంత కిరాతకంగా పదునైన కత్తులతో వీరయ్య చౌదరి శరీరాన్ని నిందితులు ఛిద్రం చేశారు. శరీరం నిండా లోతైన గాయాలున్నాయి. బ్యాగులో కత్తులు దాచుకుని కార్యాలయంలోకి ప్రవేశించిన నిందితులు కేవలం 4 నిమిషాల్లోనే అంతమొందించి పాత జాతీయ రహదారిపై నుండి పారిపోయారు. ఆ తర్వాత 20 నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితులు వెంకటేశ్వర కాలనీ ప్రధాన మార్గంలోకి వెళ్లినట్లు గుర్తించారు. వీరు వినియోగించిన ద్విచక్ర వాహనానికి నెంబర్ ప్లేటు లేదు. స్కూటీకి ఉన్నప్పటికీ నమోదైన దృశ్యాల్లో స్పష్టం లేదు. దీంతో వాహన వివరాలు, హత్యకు ఉపయోగించిన కత్తులు ఎక్కడ పడేశారో తెలుసుకునేందుకు పోలీసు బృందాలు శ్రమిస్తున్నాయి. హత్యకు పాల్పడిన నిందితులు తెలిస్తే సూత్రధారులు ఎవరనేది విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈవినింగ్ 7:35కి వీరన్న చౌదరి ఈజ్ నాగుప్పలపాడు మండల ఎక్స్ ఎంపీపీ, ఈయన టీడీపీ లీడరు. ఆయన ఈ అపార్ట్మెంట్లో ఆయన బిజినెస్ సంబంధించి వ్యవహారాలు చూసుకుంటుండగా ఆయన స్టాఫ్తో 7:34 మధ్యలో ఒక 4 కుర్రాళ్ళు రావడం, అతన్ని స్టాబింగ్ చేయటం, మళ్ళీ 7:36కి అంతా కూడా ఇక్కడి నుంచి వాళ్ళు 2 వీలర్స్లో పరారవడం జరిగింది. సో అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అతను చనిపోవడం జరిగింది. సో ఈ టీమ్స్ అన్నీ కూడా ఎవరు ఏంటనేది అతనికి ఉన్నటువంటి ఎవరు చేసే అవకాశాలు ఉన్నాయి అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. షార్ట్లీ విల్ ఫైండ్ అవుట్ ఇట్. థ్యాంక్ యూ. బులెటిన్లో స్వల్ప విరామం. బులెటిన్కు తిరిగి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరాధన మహోత్సవం ఒంగోలు మంగమ్మూరు రోడ్డులోని బాబా మందిరంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నగరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఎండాకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీరు అందజేయటం, పేదలకు విద్యను అందించడం, రిమ్స్ హాస్పిటల్లో ప్రతిరోజు భోజనం పెట్టడం వంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ బాబా ఆరాధన సందర్భంగా ఓంకార సుప్రభాతం, నగర సంకీర్తనతో ప్రారంభమై లోక కళ్యాణార్థం గాయత్రి మహాయజ్ఞం, మహానారాయణ సేవ, అన్న సంతర్పణ, వేద పఠనం, సంగీత విభావరి, మ్యూజికల్ ప్రోగ్రాం, వీణ మహామంగళహారతి, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా విభాగం, యువజన విభాగం సభ్యులు సేవలందించారు. ఆరాధన మహోత్సవం సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. సత్యసాయి సేవా సమితి ఏదైతే రోడ్లో ఉందో దీనికి మంచి కార్యక్రమం పెట్టి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈరోజు ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ
ఈరోజు ఆరోగ్య సందర్భంగా ఈ ప్రాంతాల్లో ప్రపంచంలో ఎక్కడైనా ఆరోగ్యస్తున్నారో వాళ్ళందరూ మంచి కార్యక్రమం ఆహార కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు ముందుదే విధంగా చేసుకోవడం విషయం. అదేవిధంగా స్కూల్లో కూడా ఇప్పుడు కూడా విద్యార్థులకి ఉచితంగా కూడా చదువుకోవడం వాళ్ళ భోజనాలు కూడా ఈ సత్యాయ సేవా సమితి చేస్తుంది. అదేవిధంగా ఈరోజు మనకి ఆరోగ్య సందర్భంగా ఎంతో మంది ఈరోజు ఎంతమంది భక్తులకి ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక మంచి సమాజంలో మంచి కార్యక్రమాలు ఇలాగే రిమ్స్లో కూడా మన సత్యసాయి ద్వారా అక్కడ కూడా స్కూల్ కూడా ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే జీవీఎస్ గవర్నమెంట్ ప్రతి పేషెంట్కి ఎవరి కార్యక్రమం ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ ఫ్రీగా భోజనాలు 2015లో ఒక మన దగ్గరనే దాని ప్రారంభించాం. దాని అప్పటి నుంచి కొనసాగుతామని భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు స్వామివారి ఆరాధన దినోత్సవం సందర్భంగా ఒంగోలు మంగమూరు రోడ్లో ఉన్నటువంటి సత్యసాయి బాబా మందిరం నందు గాయత్రి హోమం నిర్వహించినాం. అలాగే అన్నదాన కార్యక్రమం 3000 మందికి నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామశాల జనార్దన్ రావు గారిని ఇన్వైట్ చేయటం, వారు వచ్చి స్వయంగా చూసి స్వయంగా అన్నాన్ని వడ్డించి వారి అందరికీ కూడా వారి సందేశాన్ని అందించడం జరిగింది. ఇదే విధంగా సత్యసాయి ఆర్గనైజేషన్లో ప్రపంచం మొత్తం 180 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. ఈరోజు స్వామివారి ఆరాధనా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న 180 దేశాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని ఆనందంగా బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉంటారు. మన ఒంగోలు నగరంలో కూడా ఈ ఆరాధనా కార్యక్రమాన్ని ఉదయం నగర సంకీర్తనతో ప్రారంభించి వేద గాయత్రి యజ్ఞాన్ని చేయించి అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. ఇవేగాక స్వామివారి సేవే మూలము, భగవంతుని చేరటానికి సేవే మూలము. ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో ఆంధ్ర తెలంగాణ కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి రీజనల్ స్పోర్ట్స్ మీట్ 2025 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నేటి నుండి 4 రోజుల పాటు జరిగే ఈ స్పోర్ట్స్ మీట్లో ఆంధ్ర తెలంగాణ కేంద్రీయ విద్యాలయాల నుండి 15 పాఠశాలల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ మనీష్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ జి శివరాం, రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీదేవి, రిటైర్డ్ ప్రిన్సిపల్ బి సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. 200 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఫిజికల్ డైరెక్టర్ మహమ్మద్ ఫారూక్ తదితరులు క్రీడలను పర్యవేక్షిస్తున్నారు. Only one team will win. Speak of sportsmanship. You have to play. Learning is very important. All the best again. Right complete have come for scoring.
senior players of KV Ongole. The match has started. Nalagonda. Are leading, are running. I want आवाज़ सभी का आवाज़ आना चाहिए because as a sportsman you have not lot of energy. Am I correct? Are you happy? Are you happy? Are you happy? Yes, आवाज़ नहीं है. Okay, anyhow, first of all I am so happy that this Vidyalaya gave me a laugh. After serving 30 years of service away from Andhra Pradesh, last 2 years Sangathan has given me chance to work in my hometown where I born and brought up. So within that limited, it is 23 months from my service here, but I tried my level best because it is my hometown. Again, 2 teams will move for finals, and in semi-final loser teams will be played for the third position match. All the 3 positions will be honored by trophies, and rest of all the participants will get participation certificates. I once again thanks to Kedurjala Sangathan to select as a observer for this FOFO meet. I once again thanks to all the staff teachers and participants. Take happy stay in this Vidyalaya and do your best. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం బేసరంలో పర్యాటకులపై ఉగ్రమూకలు చేసిన దాడి మారణహోమం చాలా దారుణమని విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సత్సంగ్ ప్రముఖ్ సోమ సుబ్బారావు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం అయోధ్య భవనంలో సమావేశం నిర్వహించారు. పర్యాటకుల ఆధార్ కార్డును వెతికి ఖురాన్ చదవని వారిని దారుణంగా పాయింట్ రేంజ్లో తుపాకులతో కాల్చి చంపటం హిందువులపై దాడిగా సుబ్బారావు అభివర్ణించారు. ఉగ్రవాదులు మగవారిని చంపి ఆడవారితో మోడీతో చెప్పుకోమని తెలపటం వారి వెనక ఉన్న వారి ప్రోత్సాహం ఉత్సాహం కనపడుతుందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రపంచం నుండి కూకటి వేళ్లతో పెరికివేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హిందువుల మనోధైర్యాన్ని దెబ్బతీయటానికి ఉగ్రవాదులతో పాటు దేశంలోని కొన్ని వర్గాలు పహల్గాం, ఉత్తరప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాల్లో హిందువులపై దాడులు చేస్తున్నారని జిల్లా కార్యదర్శి ఈమని బలరాం తెలిపారు. హిందువులా కాదా అని పరీక్షించి మరీ హిందువులను కాల్చి చంపటం వికృత పాషాణ ఉగ్రవాదుల చర్యలు విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. 25వ తేదీ దక్షిణం బజారు చౌరస్తా వేణుగోపాలస్వామి దేవాలయం వద్ద ఉగ్రమూకల దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి వేమూరి చక్రధర, రామానుజ పెరుమాళ్లు పాల్గొన్నారు. పెహల్గాంలో హిందూ యాత్రికులపై దాడి చేసి కిరాతకంగా హిందువులను అవమానం చేస్తూ వారి యొక్క దుస్తులను ఊడదీయించి వారి హిందువులా కాదా అని చెక్ చేసి హిందువులందరినీ చంపేసి మహిళలతోటి మీరు పోయి మీ మోడీకి చెప్పుకోండి అని నిష్కర్షగా హేళన చేసిన వైనం సభ్య సమాజం తలదించుకోవలసి వచ్చింది. అటువంటి పరిస్థితిని మరి ఎవరికీ రాకూడదు. మరి ఇంత ఉగ్రవాదం, ఇంత కసి హిందువుల మీద వారి ఎందుకు కలిగిందో దాని మూలాలతో సహా పెకిలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా ఆ యొక్క టూరిస్ట్ బస్సులో దేశంలోని నలుమూలల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు. ఉదాహరణకి మన పక్కన కావలిలో కూడా మధుసూదన్ రావు గారిని ఉన్నారు, వారిని కూడా హతం చేశారు. ఈ రకంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన మన హిందూ యాత్రికులను ప్రత్యేకంగా పరిశీలించి మరీ వేటాడి చంపారు. ఇంత దారుణమైన పరిస్థితి, ఆ మతం హిందువులు ఎవరు ఉండకూడదని వారి యొక్క నిశ్చయం అని తెలియజెప్తున్నారు అన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో యావత్ హిందూ సమాజం మేలుకొని ఈ విషయం ప్రధానమంత్రి గారైనటువంటి మోడీ గారి లేని సమయం చూసి మరియు వచ్చే నెలలో జరగవలసిన అమర్నాథ్ యాత్రలో ఈ సంవత్సరం చాలామంది హిందువులు, భారతీయులు అమర్నాథ్ యాత్రకు పోకుండా ఉండాలని భయపెట్టాలనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి భయభ్రాంతులు చేసేటటువంటి ఈ చర్యని విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు
తెలుసుకోవాల్సింది ఏంటనగా రాబోయే రోజులు మన ఇంటి పక్కనే ఉంటూ మన యొక్క పూర్తి సమాచారం తెలుసుకొని చాలా కిరాతకాలకి పాల్పడాలి అనేటువంటి వాళ్ళకి సంకేతాలు ఇస్తున్నారు. అది గ్రహించి ప్రతి ఒక్క హిందూ మేలుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పాకిస్తాన్ మూకలను ఏరివేయాలని ఒక హిందూగా నేను కోరుతున్నాను. రేపు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మన గాంధీ రోడ్ సెంటర్లో ఈ యొక్క ఏదైతే పెహల్గాంలో మొన్న ఉగ్రవాదులు జరిపినటువంటి అతి క్రూరమైనటువంటి దాడి, కావాలని హిందువులనే టార్గెట్ చేసి వాళ్ళు హిందువులా కాదా అని అడిగి వాళ్ళు హిందువులు ముస్లింలు అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ యొక్క హ్యాండ్స్ కూడా తీసి మరి మర్మాంగాలను పరిశీలించి వాడు హిందువు అని నిర్ధారించుకున్న తర్వాతే కలిశారు. అంటే ఉగ్రవాదానికి ఇస్లాం మతం కాదు అని చెప్పడానికి ఇది పూర్తిగా ఇస్లాం మతమే ఉగ్రవాదం అన్నట్లుగా చెప్పే విధంగా ఇక్కడ పూర్తిగా స్పష్టమైంది. కనుక ఏదైతే భారతదేశం అంతా కూడా ఈ విధంగా 27 మందిని అమాయకులు. లారీ ఓనర్స్ అసోసియేషన్ అభివృద్ధికి అందరిని కలుపుకొని ముందుకు వెళతామని నూతన అధ్యక్ష కార్యదర్శులు కల్లూరి అంజిబాబు, కొమ్మూరి ప్రసాదరావు తెలిపారు. ఇటీవల జరిగిన లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎంపికైన సభ్యుల అభినందన కార్యక్రమం నిర్వహించారు. నూతన కార్యవర్గ సభ్యులను లారీ ఓనర్లు పుష్పగుచ్చాలతో అభినందించారు. యూనియన్ అభివృద్ధికి లారీ ఓనర్ల అందరినీ సహకారంతో ముందుకు తీసుకువెళతామని తెలిపారు. కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన యూనియన్ కార్యవర్గ సభ్యులతో పాటు లారీ ఓనర్లు పాల్గొన్నారు. ఓకే బైక్ లేదు సార్, మీకు కూడా దాన్ని అంటే మొన్న 20వ తారీఖు ఎలక్షన్ అయిపోయింది. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ మీ వైస్ ప్రెసిడెంట్లు, జాయింట్ సెక్రటరీలు, ట్రెజరర్లు అందరిని ఎన్నుకోవడం జరిగింది. ఈ మాకు ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఉంది. కార్పొరేషన్ రోడ్డు ఒకటి వేయాలి లారీలు లోనికి రావడానికి. కరెంటు ప్రాబ్లం ఒకటి ఉంది. ఇదంతా కూడా ఎమ్మెల్యే గారిని కలిసి ఇవన్నీ మాకుండా ఇబ్బందులు మేము ఇక్కడ అసోసియేషన్ నుంచి పన్ను కూడా చాలా చెల్లిస్తున్నాము. అందువల్ల కలిసి అన్నీ ఇలాంటివి కూడా చేసుకుంటాం. అంతా ఒక కుటుంబం లాగా లారీ ఓనర్స్ అందరూ కూడా ఒకే కుటుంబం లాగా అందరూ సర్దుబాటుగా ఒకరికొకరు సంప్రదించుకొని అంతా ముందుకెళ్తాం. మొన్న 20వ తారీఖు జరిగిన ఎన్నికల్లో మా గౌరవనీయ ప్రెసిడెంట్ గారు ఏకగ్రీవంగా కల్లూరి అంజిబాబు గారు ఎన్నికయ్యారు. నేను సెక్రటరీగా కొమ్మూరి ప్రసాద్ నేను ఎన్నికయ్యాను. ట్రెజరర్గా మన వెంకట్రావు సేమూరి శ్రీనివాసరావు గారు ఎన్నికయ్యారు. మేము వీలున్నంత వరకు ఈ యూనియన్ అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పని మనస్ఫూర్తిగా చెప్తున్నాము. అందరినీ ఒకే విధంగా చూసుకుంటూ పోతాము. 6 టైర్లు 10 టైర్లు 12 టైర్లు అనేది తేడా లేకుండా అందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తూ ఇంకెంతకన్నా ఎక్కువగా అన్ని విధాలుగా మేము అన్ని రోడ్లు తెచ్చుకోవడానికి కానీ వాటర్ తెచ్చుకోవడానికి కానీ అన్ని విధాలుగా మేము అందరి సహకారాలతో అభివృద్ధికి వైపు అడుగులేస్తామని చెప్పని ఈ విధంగా నేను తెలియ. ఒంగోలులోని సంతపేటలోని ఎస్ఆర్ స్కూల్ క్యాంపస్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఐ యుక్త కళ్యాణి 600కు 588 మార్కులు, పి అఖిల్ 583, ఐ యామిని చంద్ర 577, యు జ్యోత్స్న శ్రీ 572, బి శివకుమార్ 571, పి ఖ్యాతి 570, జిఎస్ అభిజిత్ రెడ్డి 569, ఏ భానుశ్రీ 558, ఎస్ చందుకుమార్ 556, జి షణ్ముఖ్ 553 మార్కులు సాధించారు. ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ మల్కా రామిరెడ్డి విద్యార్థులను అభినందించారు.
సాధారణ విద్యార్థులతో అసాధారణ విజయాలు సాధించడం ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్ ప్రత్యేకత అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇంతటి విజయం సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు. పరీక్షా ఫలితాలు 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఒంగోలు శాఖ వారు అద్భుతమైన రిజల్ట్ని సాధించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఒక విజయం సాధించాలంటే విద్యార్థి, తల్లిదండ్రులు, అటు ఉపాధ్యాయులు, మిత్రులు అందరూ సహకారం అనేది ఎంతైనా అవసరం ఉంది. అలాంటి అవకాశం ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి వీళ్ళందరూ కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒక మంచి రిజల్ట్ని సాధించామనేది ఘంటాపథంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే 588 మార్కులు సాధించడం అనేది అనితర సాధ్యం. కానీ ఈరోజు పిల్లలు సాధించడం జరిగింది. కానీ లక్ష్యం స్కూల్కి ఎన్నో రిజల్ట్ని బట్టి లక్ష్యం అనేది చాలా గొప్పదని చెప్పి ఆ లక్ష్యాన్ని కూడా మేము పిల్లవాడికి సాధించిన విజయంలో పిల్లవాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ స్కూల్ విజయానికి ఇంకా కొంత ప్రయత్నం అనేది జరిగితే బాగుంటుందని చెప్పి మిగతా స్కూల్స్ నుంచి కూడా మనం చూసి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని అనుకుంటున్నాను. అలానే తల్లిదండ్రులు వాళ్ళకి సహకారం అందించిన తల్లిదండ్రులకి, అలానే ఉపాధ్యాయులకు కూడా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ద్వారా నేను నా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలతో విజయడంకా మోగిస్తూ దూసుకు వెళ్తూనే ఉంది. అలాంటి 2024-25 అకాడమిక్ ఇయర్లో కూడా అలాగే విద్యార్థులు కూడా వాళ్ళ విజయడంకాన్ని మోగించారు. దాంట్లో భాగంగా 588 మార్క్స్తో యుక్తా కళ్యాణి, అలాగే 583 మార్క్స్తో అఖిల్, ఇలాగా 577, 571, 72 మార్క్స్తో ఇలా విజయడంకాన్ని మోగిస్తూ విజయ పరంపరతో ప్రతి సంవత్సరం కొనసాగిస్తూనే ఉంది. ఈ పిల్లవాళ్ళ యొక్క కృషి ఈ మార్కుల రూపంలో వాళ్ళ విద్యార్థుల యొక్క కృషి, అలాగే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, అలాగే ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరెస్పాండెంట్ గారు ఇచ్చే సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు, వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కానీ, పిల్లలకి ఇచ్చే మోటివేషన్ కానీ, ఇవన్నీ వాళ్ళ సహకారం అనేది ఆ మార్కుల రూపంలో వాళ్ళకు అందిస్తూనే ప్రతి సంవత్సరం విజయడంకా మోగిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇన్ని మార్క్స్ తెచ్చిన మా కరెస్పాండెంట్ సార్కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదములు. నాకు ఇన్ని మార్క్స్ సాధించినందుకు మా తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. నేను ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. దానికి కూడా మా రామరెడ్డి సార్ చాలా హెల్ప్ చేశారు, బాగా మోటివేషన్ చేశారు. I got 583 out of 600 marks in SSC examinations. I have no words to express my feelings. At first, I would like to thank our teachers for their love, patience, guidance throughout our journey. You have not only taught us lessons from the textbooks, but also valuable lessons of life. Your support has been helped us to grow into better individuals, and we are forever grateful to it. I am Amni. I am studied from nursery to 10th class, and finally in 10th class I got 577 in SSC examination. First of all, I am thankful to my teachers who motivated and encouraged me a lot, especially from my parents. They give and encouraged me a lot for these examinations. Actually, that is all the teachers hope. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సత్యసాయి నిత్యాన్నదాన సేవా కార్యక్రమాలు అభినందనీయమన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. రిమ్స్లో శ్రీ సత్యసాయి ప్రసాద క్యాంటీన్లో ఆవిరి యంత్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. పహల్గాంలో పర్యాటకులపై జరిపిన ఉగ్రదాడిలో 26 మంది హత్యకు నిరసనగా మౌన దీక్ష. జనసేన పార్టీ కార్యాలయంలో నాయకుల మౌన దీక్ష. టీడీపీ నాయకుడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు. పోలీసుల అదుపులో అనుమానితులు. బియ్యం మాఫియా వైపుగా దృష్టి సారించిన పోలీసులు.